ఏదైతే మనకి డైరెక్ట్ చేసాడో ఆ డైరెక్షన్, అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ప్రేమతో, ఎందుకంటే జన్మానం నరజన్మ దుర్లభం, అందులో అవతారులతో సాంగత్యం మహా దుర్లభం. అందుకని మనం నిన్నటి వరకు ఈ 11వ భాగం చదువుతూ విపులీకరించుకున్నటువంటి ఆ క్రమంలో 4826వ పేజీలో మీద పేర చదువుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నాం. పని ఎలా చేయాలి అన్న అద్భుతమైన విషయం బాబా మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. మనం ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఉన్నట్టుగానే మనం అనుభూతి చెందవలసి ఉన్నది. ఆ అనుభూతిని మీరంతా ఒక్కసారి మీ అనుభవంలోకి తెచ్చుకొని ఈ విషయాల్ని వినండి. నాన్న బాబు చదువుతారు, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. పని ఎలా చేయాలి అదే ఇప్పుడు నేను వివరించబోతున్నది. అన్నింటికంటే ముందు మీరు నా నుండి గాని లేదా ఇతరుల నుండి గాని మెప్పును ఆశించడం, మెప్పు కోసం ఎదురు చూడడం అనేది అసలు ఉండకూడదు. నేను చెబుతున్నప్పుడు మీకది ఆచరించడం చాలా సులువైన విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని సాధించడం అసలు వీలు కాదు. పనిలో పాలు పంచుకునేందుకు మీకు లభించిన అవకాశంలోనే మెచ్చుకోలు దాగి ఉంది. వర్క్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్స్ ఓన్ అప్రిసియేషన్. అలా కాకుండా చేసిన పనికి మెప్పును కోరిన మరుక్షణం ఆ పని చేయనట్లే లెక్క. 100కి 100 పాళ్ళు నా కోసం, నేను తలపెట్టిన పని చేయడం కోసం మీలో కొంతమంది తయారుగా ఉన్నారన్నది వాస్తవం. అయితే మీలో కొంతమంది పేదరికంతోనూ మరియు పెద్ద పెద్ద కుటుంబాలతోనూ ఉన్న కారణంగా మీ సమయాన్ని, మీకున్న స్వల్పమైన సాధన సంపత్తిని వినియోగించలేని స్థితిలో ఉన్నారు. మీ శక్తికి మించి మీరెందుకు పనిచేయాలి? నా కోసం పనిచేసేందుకు ఇంకొకరి సహాయంపై ఆధారపడడం ఎందుకు? ఎప్పుడైతే ఒక కార్యకర్త మరొకరిపై గాని మరి దేనిపైన గాని ఒక పని కోసం ఆధారపడతాడో అప్పుడు ఆ పని జరగనట్టే లెక్క. కాబట్టి మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి, కానీ చేసేది నిజాయితీతో చేయండి. ఇది 7వ పేర. పని ఎలా చేయాలి? అవతార పురుషుడు మన స్థాయికి దిగి వచ్చి మనకి ఆయన ఆ సర్వోన్నతమైన అభిప్రాయాన్ని చాలా జాగ్రత్తగాను ప్రేమతోనూ అందించాడు. ఆయన పని ఎలా చేయాలి అది ఇప్పుడు బాబా వివరించారు. ఏమిటి? మొదటిది పని ఎలా చేయాలి, దాంట్లో మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే, కండిషనే అన్నింటికంటే ముందు మీరు నా నుండి గాని లేదా ఇతరుల నుండి గాని మెప్పును ఆశించడం, మెప్పు కోసం ఎదురు చూడడం అనేది అసలు ఉండకూడదు. ఇది ఎలాంటి, ఎందుకు మెప్పు ఆశిస్తాము? ఇది మెప్పు కోసం ఎందుకు ఎదురు చూస్తాం అంటే ఇప్పుడు జరుగుతున్నదే అది. ఒక బాబా సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళంతా
కలిసి పనిచేస్తున్నారు. ఈ కలిసి పనిచేయడంలో ఎవడైతే కార్యదర్శి అన్నవాడు నామమాత్రంగా ఉంటాడు, ఆడు నామమాత్రం కాదు, ఇప్పుడు కార్యదర్శి నామమాత్రం లేకపోతే సెంటరు నడదు అన్న స్థితికి వచ్చాను. కార్యదర్శి చెప్పింది అందరూ వినేటట్టుగా మెహరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సెంటర్ కి వచ్చి కార్యదర్శి మాటని మీరు అత్యంత గౌరవంతో తీసుకొని అతను చెప్పినట్లే చెయ్యాలి అని ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ అనేది మరి నేను చేస్తాను, నేను ఆయన చెప్పినట్టుగా కావాల్సిన సహాయం చేస్తాను, మరి నాకు మెప్పు కావాలి కదా, నన్ను మెచ్చుకోవాలి కదా, ఆయన ఆ వచ్చిన వాళ్ళతో మెచ్చి కావాలి, ఈయన మమ్మల్ని మెచ్చాలి అన్నటువంటి దురదృష్టకరమైనటువంటి నికృష్టమైనటువంటి అలవాటు పడిపోయింది. అందుచేత నా నుండి కానీ బాబా నుండి కూడా మనం ఏది ఆశించడానికి ఏది లేదు. ఇతరుల నుండి అసలు ఆశించకూడదు. మెప్పు కోసం ఎదురు చూడడం అనేది అసలు ఉండనే కూడదు. గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రతి బాబా ప్రేమికురాలు కూడా ఒక్కసారి ప్రశ్నించుకోండి, మెప్పును ఆశించకుండా నేను చేస్తున్నానా? ఒక గ్రూపులో కానీ వెళ్తే ప్రతి దానికి మిమ్మల్ని ఇలాగా మీదకి ఎత్తేస్తుంటారు. ఓహో ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా పాడారు అని ఎత్తేస్తుంటే మీరు వెళ్తాడు. ఏదో ఒక కార్యక్రమానికి కూడా అందులో కూడా మెప్పు కావాలి, వీళ్ళు పొగడాలి, అప్పుడే వస్తాడు. కాబట్టి పని ఎలా చేయాలో మొట్టమొదటి అతి ఉన్నతమైన బాబా ఇచ్చినటువంటి ఒక ఆంక్ష ఏంటంటే అతని నుండి బాబా నుండి కానీ మరెవరి నుండి కానీ మెప్పు కోసం ఎదురు చూడడం ఉండకూడదు అంటే ఉండకూడదు. అంటే నేను చెబుతున్నప్పుడు మీకు ఇది ఆశించడం చాలా సులువైన విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని సాధించడం అస్సలు వీలు కాదు ఆయనే అంటే ఇక అందుకే ఆ ఒక్క మాట ఆయన అనబట్టే అందరూ మెప్పుకి దాసులైపోయారు, గొప్పలకి దాసులైపోయారు. కార్యక్రమం అవ్వాలి అంటే సెక్రటరీ అందరినీ పొగడాలి, ఆడించవాడు వాడు ఇంద్రుడు చంద్రుడు, ఈమె సతీ సావిత్రి సుమతి అని పొగడాలి. కాబట్టి ఏమన్నారాయన, నేను చెప్పినప్పుడు మీకు ఇది సులువైందిగా కనిపిస్తుంది, కానీ దీన్ని సాధించడం అసలు వీలు కాదు తెచ్చాడు ఆయన. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి హేర్బాబా రూపంలోకి వచ్చి ఈ మాట అంటున్నాడు. సరే, ఇది మీరు ఎప్పుడు ఇంతవరకు ఎవరైనా మెప్పు కోసం ఆశిస్తే దయచేసి మానేయండి. మెప్పు కోసం గొప్ప కోసం బాబా పని చెయ్యొద్దు. ఒకవేళ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పటి నుంచైనా మానుకోవడానికి ట్రై చేయండి. ఇంకా పనిలో పాలు పంచుకునేందుకు మీకు లభించిన అవకాశంలోనే మెచ్చుకోలు దాగి ఉంది. వర్క్ ఇన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇట్స్ ఓన్ అప్రిషియేషన్. పనిలోనే మెప్పు దాగింది అని బాబా అంటున్నారు. అలా కాకుండా చేసిన పనికి మెప్పును కోరిన మరుక్షణం ఇప్పుడు బాబా కోసం పని చేయాలి అనే ఆలోచన రావడమే మనకి ఆ ఆలోచన చాలా స్వచ్ఛమైంది. ఏది ఆసక్తి అయితే అందులోనే నీకు బాబా యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉన్నది. అలా కాకుండా చేసిన పనికి మెప్పును కోరిన మరుక్షణం ఆ పని చేయనట్లే లెక్క. ఇప్పుడు ఎన్ని సెంటర్లు ఉన్నాయో, ఎంత కార్యక్రమం బాడీ డ్రాప్ చేస్తున్నారో ఇవన్నీ మెప్పు గొప్పలు ఆశించే చేశారు. కాదని ఎవరినైనా అనమన్నట్టు చూస్తాను. ఒక స్పీకర్ని కానీ పిలిచి ఆయన మాట్లాడిన తర్వాత
చాలా గొప్పగా చెప్పాడండి, ఆయన చాలా అద్భుతంగా చెప్పాడండి. అది అనకపోతే అది మరి రెండోసారి రాడు. అలాగే వాడు పాడితే వాడికి మెచ్చుకోకపోతే వాడు పాడడు, రాడు. కాబట్టి అలా చేసిన పని చెయ్యినట్లే లెక్క. ఇప్పుడు మనం ఏమీ కూడా ఇంతవరకు బాబా ఎక్కువ గొప్పలు ఆసక్తి కూడా ఏ పని చేయలేదు కనుక ఇంతవరకు మనందరం ఏమీ చెయ్యనట్లే లెక్క. తర్వాత 100కి 100 పాళ్ళు నా కోసం నేను తలపెట్టిన పరిచయం కోసం మీలో కొంతమంది తయారుగా ఉన్నారన్నది వాస్తవం. ఇక్కడ చిన్న విషయం ఉందండి. డబ్బున్నవాడు ఎక్కువ డబ్బు ఇస్తాడు, వాడికి పొగుడుతాడు. డబ్బు లేని వాడికి తక్కువ ఇస్తాడు, వాడికి పొగట్టులు ఉండవు. అలాగే డబ్బు ఇచ్చిన వాడికి స్పెషల్ గా తీసుకెళ్లి భోజనాలు పెడతారు, డబ్బు ఇవ్వని వాడికి భోజనాలు అందరూ తెలిసిన తర్వాత పెడతారు. ఇది ఈ ఒకే ఒక్క దురదృష్టకరమైన పని వల్ల శ్రీకాకుళం సెంటర్ ఒక సెంటర్ పెట్టవలసిన అవసరం ఏర్పడింది. అయినా సరే అదే దురదృష్టకరమైన పరిస్థితి ఇంకా అలా ఎక్కువైపోతుంది. అందువల్ల చేసిన పని చెయ్యనట్లు అయిపోతుంది. ఎంత చేసినా ఏమాత్రం కూడా ఒక్కరిలో కూడా చలనం కలగడం లేదు. అందుచేత కొంతమంది బాబా చెప్పినట్టు 100 పాళ్ళు చేయడం కోసం బాబా పని తయారుగా ఉన్నారన్నది వాస్తవత. మీలో కొంతమంది పేదరికంతోనూ మరియు పెద్ద పెద్ద కుటుంబాలతోనూ ఉన్న కారణంగా మీ సమయాన్ని మీకున్న స్వల్పమైన సాధన సంపత్తిని వినియోగించలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. కొన్ని సెంటర్లు ఉన్నాయి, వాటికి వనరులు లేవు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి అందరికీ ఒక దశకు పంపిస్తారు, సాయం చేయండి అని. సాయం చేసిన వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరు. అలా సెంటర్లు చాలా ఉన్నాయి. అవి పనులు చేస్తున్నాయి, కానీ అక్కడ పొగట్టులు ఇలాంటి భయం ఉండవు. పొగడం కానీ లేకపోతే పెద్ద స్టేజ్ ఎక్కించి ఆయన పెద్ద బహుమతి ఇవ్వడం కానీ ఇలాంటివి ఉండవు. అలా సెంటర్లు ఉన్నాయి. అయితే మీ శక్తికి మించిన పని మీరు ఎందుకు చేయడం అని బాబా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే చేయడం లక్షణంగా చాలా నిరాడంబరంగా ప్రేమతో బాబా కార్యక్రమాలు చేయడం మానివేసి ఆడంబరంగా చేయడం, ఆ ఆడంబరానికి ఖర్చులు కావాలి. ఇప్పుడు మరొక దురదృష్టకరమైన విషయం చెప్తాను మీ అందరికీ. ఇంతకు ముందు బాబా ఉన్నప్పుడు ఒక విషయం బాబా చెప్పారు, మీరు నా మండలిని డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నారు. ఆయన మండలినే డిస్టర్బ్ చేయొద్దు అంటే చైర్మన్తో కలుపుకొని అందరూ డిస్టర్బ్ అయిపోయి, ఒక విధంగా చెప్పాలి అంటే డబ్బు దండుకోవడానికి చేస్తున్నారు జిల్లాలకి. ఇదెంత దురదృష్టకరమైన విషయం చెప్పండి. అంటే వాళ్ళు బాబాని పక్కన పెట్టారు. యథార్థమైన ప్రేమ ఉంటే బాబా ఏమంటున్నారు, శక్తికి మించిన పని మీరు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి మన ఇండియాలో. అక్కడికి చాలా మంది ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా పేరుని నమోదు చేసుకుంటారు. ధర్మ ప్రకారం వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. అప్పుడు ఆ క్షేత్రానికో ఆ ప్రదేశానికో వెళ్ళి వాళ్ళ డబ్బులతో వాళ్ళు పోషించుకొని అక్కడ సేవ చేస్తారు. చేసి అయితే వాళ్ళు ఏమిటంటే ఉండడానికి ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు అంతే.
ఆ అకామిడేషన్ ఫ్రీ, దానికి వాళ్ళు డబ్బు కట్టక్కర్లేదు, ఎందుకంటే సేవ ఫ్రీ కదా, కాబట్టి అకామిడేషన్ కూడా ఫ్రీ చేస్తారు. అలా చేసి చాలా పిలిగ్రిమ్ సెంటర్స్ లో చేస్తున్నారు. కానీ మనం ఒక కార్యక్రమం రూపాయితో చేయవలసింది 100 రూపాయలతో చేస్తామనుకోవడం, ఆ 100 రూపాయల కోసం 100 మందిని పీడించి కలెక్ట్ చేయడం, ఆ కలెక్ట్ చేసిన దాంతో రిచ్ గా చేయడం, విందులు చేసుకోవడం, వినోదాలు చేసుకోవడం, ఇది ప్రేమండి. ప్రేమ సిగ్గేస్తుంది, ఇది ప్రేమ కాదు, డ్రామా. అందుకే మీ శక్తికి మించిన పని మీరు ఎందుకు చెయ్యాలి? నా కోసం పనిచేసేందుకు ఇంకొకరిపై ఇంకొకరి సహాయంపై ఆధారపడడం ఎందుకంటున్నాడు ఆయన. అంచేత బాబా చెప్తున్నటువంటి ఈ కఠినమైనటువంటి మాటలు కఠినమైనవి. బికాస్ స్పిరిచువల్ పాత్ ఈజ్ డేంజరస్. ఆధ్యాత్మిక మార్గం ఉళ్ళబాట అని ఆయన అన్నాడు. కాబట్టి చూశారా బాబా ఏమన్నారు? మీ శక్తికి మెచ్చిన పని మీరు ఎందుకు చేయాలి? నా కోసం పనిచేసేందుకు ఇంకొకరి సహాయంపై ఆధారపడ్డందుకు. ఎప్పుడైతే ఒక కార్యకర్త, ప్రేమికుడు అనడం లేదు, ఒక కార్యకర్త మరొకరి పైన గాని మరి దేనిపైన గాని ఒక పని కోసం ఆధారపడతాడు, అప్పుడు ఆ పని జరగనట్టే లెక్క. కాబట్టి మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి, కానీ చేసేది నిజాయితీతో చెయ్యండి. నిజాయితీ ఏనాడు గంగలో కలిపేశారు అందరూ. వీళ్ళ మెప్పుల కోసం, వీళ్ళ ఆనందాన్ని ఒక రకంగా తీర్చుకోవడం కోసం స్టేజ్ మీద విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేసి వినోదాలు, విందులు, రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రేమని పాచేస్తున్నారు, పాతాళంలో పాచేస్తున్నారు ప్రేమని. ఇది నిజం. అందుకే ఆ కారణం చేతే మనందరం కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. నమ్మండి, ఇది సత్యం. అందరికీ పొగడ్తలు కావాలా? ఆ పొగడ్త అన్నది ఉన్నంతకాలం కూడా మనం జన్మలు ఎత్తవలసిందే. అందుచేత ఈ 7వ పేర 4826వ పేజీలో ఉన్నటువంటి ఈ పేర అంటే మధ్య పేర ఒక్కసారి ప్రతిరోజు చదువుకోండి. అందరూ సెంటర్ సెక్రటరీని చదువుకోవాలా, సెంటర్లో వివిధ పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళు చదువుకోవాలి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చదువుకోవాలి. మనం బాబా ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం. నాన్న నెక్స్ట్ పేర 8. ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి దానిని వివిధ అవసరాలకు ఖర్చు చేసినప్పటికీ సదరు డబ్బుకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలు చూపించడం లేదని కొంతమంది చేసిన ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ఇదే గనుక నిజమైతే పని మొత్తం ఆపేయండి. సరి అయిన కారణం లేకుండా నా పేరు మీద ఒక్క పైసా వసూలు చేసినా అది అవినీతే అవుతుంది. అందువల్ల మీలోని ప్రతి ఒక్కరూ ఈ రోజు మనసు విప్పి మీ సమస్యలన్నింటినీ చెప్పాలని కోరుతున్నాను. పని చేయడమో లేక పని ఆపేయడమో తేల్చేద్దాం. ప్రియమిత్రులారా, ప్రజల్ని నన్ను ప్రేమించేలా చేయాలనుకుంటే మీరు నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నట్లుగా వారికి చూపించండి. కేవలం వారి చేత నా పుస్తకాలు, సందేశాలు చదివేటట్లు మాత్రమే చేస్తే సరిపోదు. మీరు నా కోసం త్యాగమయమైన జీవనం గడిపినప్పుడు ప్రజలు తమంతట తామే నన్ను ప్రేమిస్తారు. ఇది 8వ పేర. ప్రజల నుండి డబ్బు వసూలు చేసి దానిని వివిధ అవసరాలకు ఖర్చు చేసినప్పటికీ సదరు డబ్బుకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలు చూపించడం లేదని కొంతమంది చేసిన ఫిర్యాదులు
నా దృష్టికి వచ్చాయి. బాబా ఉన్నప్పుడే ఈ దౌర్భాగ్యపు పనులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఇదే కనుక నిజమైతే పని మొత్తం ఆపేయండి అంటున్నారు బాబా. సిగ్గులేదా మనకి? మనం అన్నం తినలేదా? చేస్తున్న పని తప్పు అని అవతార పురుషుడు స్వయంగా చెబుతుంటే మనకి సిగ్గు లజ్జ నేనట్టుగా అలాగే ప్రవర్తిస్తే మనం మనుషులువా? మనుషుల రూపంలో ఉన్న మన మనుషులువా? అందుచేత ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, మనం చూడండి ఆయన ఇంకే ఘాటుగా చెప్తున్నాడు. ఇదే కనుక నిజమైతే పని మొత్తం ఆపేయండి. సరైన కారణం లేకుండా నా పేరు మీద ఒక్క పైసా వసూలు చేసినా అది అవినీతి అవుతుంది. అందుచేత ఈ విషయంలో చాలా సెంటర్లు వెనకబడి ఉన్నాయి. అది చిన్నదా, ఫండ్స్ ఉన్నదా లేనిదా, పెద్దదా, అది ఇక్కడ డిస్కషన్కి రావు. నువ్వు ₹1 కలెక్ట్ చేస్తే ఆ రూపాయికి అకౌంట్ రాయాలి. అది ఆ ఇచ్చిన వాళ్ళందరికీ తెలిసేటట్టుగా ఆ జమా ఖర్చులు సెంటర్లో వినిపించాలి. నువ్వేది చెప్తే ఆలు వినేటట్టు చేయడం కాదు. ఆలు విన్నప్పుడు ఏదైతే వాళ్ళకి అసమర్థంగా తోస్తుందో అది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే దానికి తలొగ్గి నువ్వు పనిచేయాలి. అందుచేత బాబా ఏమంటారు, నా పేరు మీద ఒక్క పైసా వసూలు చేసినా అది అవినీతి అవుతుంది. అందుచేత మనం అకౌంట్ ఫర్ చేయకుండా ఎవరు బాబా ఈ శాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో దానికి వాళ్ళు మూల్యం చెల్లించవలసిందే. మనకి పూర్వం కొన్ని కథలు ఉన్నాయి. ఆ యమలోకంలోనట పసలకాగే నూనెలో మరగబెడతారట తప్పు చేసిన వాళ్ళకి. రంపాలతో కోస్తారట, ముక్కలు చేసి నరుకుతారట. ఇవన్నీ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనం తెలిసి ఈ 8వ పేరా చదువుకున్న తరువాత కూడా అకౌంట్స్ చెప్పలేని దురదృష్టం పరిస్థితిలో ఉంటే మనం పనిచేయడం ఆపేయాలి. అది బెటర్. అందరి చేత అకౌంట్స్ రాయరండి, చెప్పినా వినరండి అంటే అదంతా నామర్థ ఒక బాబా ప్రేమికుడికి. అందుచేత అన్ని సెంటర్లకే వర్తిస్తుంది. ఎందుకంటే బాబా ఏమంటున్నారు, ముందేమన్నారు, మీ శక్తికి మించి ఎందుకు మీరు పని చేయాలి అన్నారు. ఎవరైనా పాటిస్తున్నాడు. అది సెంటర్లో ఉన్నవాళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళు ఉండరు. ఇదేదో ₹1,00,000 అంటే మీకు ఎందుకు ప్రయోజనం? కొత్తగా మనకు అవకాశం అంటే మనకు దురదృష్టంగా పడేదంటే ఆ మెహరాబాద్ ఉన్న వాళ్ళంతా వచ్చేస్తున్నారు ఇక్కడికి. వాళ్ళకి ట్రైన్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ పెట్టాలి. అందుకోసం దళీలు ఆ పిలిచిన వాడైనా ఆలోచించాలా? నేను చేసిన పని ఎంతమందికి బాగవుతుందో, ఎంతమంది ఉసూరుమంటున్నారో. తర్వాత కొంతమంది వీళ్ళున్న సెంటర్లో వీడు పనిచేయడు, హైదరాబాద్ పనిచేస్తాడు. ఏమిటండి అది? ఏమిటది? నీ ఇంట్లో నీకు నీ ఊర్లో నీకు సెంటర్ ఉంది, నువ్వు మనుషులతో మెలగలేక, ఎందుకంటే ఈ కారణంలో మెలగలేకపోతున్నారు. అది కూడా నిజమే. గౌరవిస్తారు, డబ్బు ఇచ్చినవాడికే గౌరవిస్తారు, డబ్బు ఇచ్చిన వాడికే తిండి పెడతారు, డబ్బు ఇచ్చిన వాడికే పొగుడతారు. ఇదే జరుగుతుంది. ఇలాగే జరిగితే ఇప్పుడు చెప్తున్నది ఈ హృదయం, బాబా సెంటర్లన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇలాగ ఆయన చెప్పిన మాటకు విరుద్ధంగా కానీ ప్రవర్తిస్తే ఉండవు, ఏ సెంటర్ ఉండదు. అందుచేత అటువంటి పరిస్థితికి మనం వెళ్లకుండా, అందువల్ల మీలోని ప్రతి ఒక్కరూ ఈరోజు మనసు విప్పి ఈ సమస్యలని చెప్పాలని కోరుకుంటున్నాను. పని చేయడమా లేక
ఆపివేయడమా తీర్చేద్దాం. పూర్వం వాగ్గేయకారులు ఉన్నప్పుడు ఆ వాగ్గేయకారుడు ఎవరిని అడిగేవాడు కాదు. హాయిగా తాను నమ్మిన భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ అలా ఇంట్లోనే ఉండేవాడు. ఒకవేళ అలా బయటకు వెళ్తే నామం చేసుకొని వెళ్ళేవాడు. ఆ వెళ్ళేవాడు వెనకాల ప్రజలు వెళ్ళేవారు. ఆయన ఆ వెళుతూ పాడే కీర్తనని నేర్చుకునేవారు. ఆ కీర్తనలతో అద్భుతమైనటువంటి చివరికి మహారాజులు కూడా ఆ కీర్తనలకి ఆకర్షింపబడి ఎంతో ఆనందాన్ని పొందేవాళ్ళు. భగవంతుడి యొక్క ఖ్యాతి ప్రపంచమంతా కూడా ప్రజ్వరిల్లేది. కానీ ఇప్పుడు ఈ అపఖ్యాతి వచ్చేస్తుంది అందరికీ. ఏ మాత్రం ఒక బాబా ప్రేమికుడిగా సిగ్గు లేదా భయం ఉంటే ఇప్పటి నుంచి ఇది కరెక్ట్ చేయండి, ఆపండి, పని చేయండి. ఇద్దరు డబ్బు లేకపోతే ఇయ్యగలిగిందే చేయండి. ప్రసాదం కొనడానికి మీ దగ్గర అరటిపళ్ళు కొనడానికి కూడా డబ్బులు లేకపోతే పంచదార పెట్టండి. 70s లో పంచదార పెట్టేవాళ్ళు 1970s లో. మీకు తెలియదు ఈ సంగతి. కొంతమందికి చిన్న ప్లేట్లో పంచదార వేసి ఆ పంచదారని ఆ 2 వేళ్ళు అయితే చేతిలో వేస్తే మహద్భాగ్యంగా తినేవాళ్ళం. పెద్ద డాంబికం. అందుచేత పరిశీలనమా లేక ఆపివేయడమా తీర్చేద్దాం. ప్రియమిత్రులారా, ప్రజల్ని నన్ను ప్రేమించేలా చెయ్యాలనుకుంటే మీరు నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నట్టుగా వారికి చూపించండి. బాబా సెంటర్లు ఏ స్థాయికి వచ్చాయంటే ఇన్కమ్ ట్యాక్స్ పన్నులోకి వచ్చాయి. ఇది దురదృష్టమే. ఇచేత రిచ్ గా చేస్తున్నారు, విపరీతంగా ఖర్చు చేస్తున్నారు, అందరి దృష్టిలో పడుతున్నారు. ఇవన్నీ కూడా అప్పుడే బాబా ఊహించి చెప్పారు ఆయన. అందుచేత బాబా అంటున్నారు, ప్రజల చేత నా పుస్తకాలు సందేశాలు తెలియేటట్లు మాత్రమే చేస్తే సరిపోదు. మీరు నా కోసం త్యాగమయమైన జీవనం గడిపినప్పుడు ప్రజలు తమంతట తామే నన్ను ప్రేమిస్తారు. భగవంతుడు కారికి చేస్తున్నామండి, ఏదో ఎవరికి చేసింది వాళ్ళు ఇవ్వండి అన్న మాట అంత అద్భుతంగా ఉంది. బుక్ పట్టుకెళ్ళిపోవడం, రసీద్ బుక్ రాసేయడం, అది ఇచ్చేయాల్సిందే. ఏదో ఇంత ప్రసాదం పెడదాం కాదు ఇప్పుడు పరిస్థితి. విందులు, ప్రతి కార్యక్రమానికి విందే, ఆరోడుపై విందు. ఏమిటండి ఆయన? అందుకే అప్పుడే రాజమండ్రి యువకుల భవనంలో కార్యకర్తల సమావేశం పెట్టి ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అయితే మాకేటి అని అనుకుంటారు. మీకేటి అవదు, మీ జన్మ ఎత్తవలసిందే మీరు. తర్వాత అవినీతి చేసిన వాడు ఎవరైతే నీతిగా ఉండమని నిజాయితీగా ఉండమని బాబా ఈ డబ్బులు తీసుకొని దాని సరైన అకౌంట్ రాయకుండా వాడి సొంత సొమ్ములాగా వాడి ఖజానాలో సొమ్ములాగా వాడతాడు. వాడికి నానా అగచాట్లు పడతాడు. వాడు మామూలు అగచాట్లు కావు. వాడికి తెలియదు ఆ సంగతి. ఇందువల్ల నాకు ఈ అగచాట్లు వస్తున్నాయని కొంచెం తెలుసుకోగలిగితే ఆ స్థితి మార్చుకుంటే బాగుపడతారు, లేకపోతే చెడిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను విషయం. అంచేత నా పుస్తకాలు సందేశాలు చదివేటట్టు మాత్రం చేస్తే సరిపోదు. మీరు నా కోసం త్యాగమయమైన జీవనం గడిపినప్పుడు ప్రజలు తమంతట తామే స్వీకరిస్తారు. ఇది 7వ పేరా ముందు చదువుకున్నాం, 8వ పేరా చదువుకున్నాం. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. తాను కేడిఆర్ఎం బృందాన్ని తయారు చేయడాన్ని గురించి బాబా క్లుప్తంగా వివరించారు. తరువాత వారు చేస్తున్న పని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, గతంలో నేను ఆంధ్ర వచ్చినప్పుడు ఇక్కడ నా పనిని నిర్వహించేందుకు 4 స్తంభాల మాదిరిగా కేడిఆర్ఎంను నియమించాను. కే అంటే కుటుంబ శాస్త్రి, డి అంటే ధనపతిరావు, ఆర్ అంటే రంగారావు, ఎం అంటే మల్లికార్జునరావు. వీరిలో ప్రతి ఒక్కరూ నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తారని,
అలాగే నా పనిని హృదయపూర్వకంగా చేస్తారని కూడా నాకు తెలుసు. అయితే నలుగురు 4 దిశల్లో ఉన్నారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలు ఎక్కడా కలవన్న విషయం మర్చిపోవడం ఖచ్చితంగా నా పొరపాటని నాకు అర్థమైంది. అందువల్ల మీ నలుగురు నేను కోరుకున్నట్టుగా పని చేయగలరో లేదో ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి మీరిప్పుడు మీ మనసుల్లో ఏమీ దాచుకోకుండా మీ మనసులో ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా బయటకు వెళ్ళగక్కండి. అలా మీరు చేస్తే అది నా చేత అందరి కోసం ఎప్పటికీ నిలిచిపోయేలాంటి అసలైన విషయాన్ని చెప్పేలా చేస్తుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా, భయపడకుండా మీ మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పండి. కేడియారం ఆ నలుగురికి ఈ పనిముట్టు ఆహ్వానించబడింది. నలుగురితో మాట్లాడాను. ఎక్కువగా నాయుడు గారు, గణపతిరాముడు గారి ఇంట్లో ఎక్కువ ఉండే అవకాశం వచ్చింది. అయితే ఒక్క విషయం మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే అప్పుడు కేడిఆర్ఎం అన్నది బాబా చేత నిర్ణయించబడ్డటువంటి ఒక చిన్న సమూహం, నలుగురే. అయితే వాళ్ళు ఒక విధంగా అంటే మరి మన సంస్కారాలకు అనుగుణంగా మన జీవితం సాగుతుంది. సంస్కారాలకు అనుగుణంగా సాగుతుంది కాబట్టి తప్పులు చేస్తాం, ఆ తప్పుల్ని సమర్థించుకుంటూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. తద్వారా బలీయమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడిపోతాయి. అలాంటి బలీయమైన పరిస్థితులు ఆధ్యాత్మిక మార్గంలో ఏర్పడితే వాడు ఖచ్చితంగా లక్షల జన్మలు ఎత్తవలసిందే. ఒక ఆయన అన్నాడండి, చాలా తెలివైన వాడు, కవి కూడాను, నాతో అన్నాడు, ఏమండి అలాగే ఈ బాబా అన్నారు కదా ఇన్ని లక్షల జన్మలు పూర్తయిపోతే మోక్షం వచ్చేస్తుందని, మరి ఎందుకు మనం అవసరంగా దేవుడు ఏమనాలి, హ్యాపీగా గడిపిద్దాం. ఇప్పుడు ఆ హ్యాపీగా అదే జరుగుతుంది, హ్యాపీగా గడుపుతున్నాం మనం. ఒక్క చిన్న రవంతా కూడా బాబా అంటే భయం లేదు, బాబా అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఈ కార్యకర్తల సమావేశంలోని చెప్పిన ప్రతి వాక్యం కూడా ప్రతి వాళ్ళ మెదడులో నాట్యం చేసును. మనకు అక్కర్లేదు, మనలాడు అడుగుతాడు. అందుచేత ఈ పేరాలు వాళ్ళ నలుగురికి నేను కోరుకున్నట్టుగా పని చేయగలరో లేదో ఇప్పుడు తెలుసుకోవాలి అన్నారు బాబా. కానీ వాళ్ళు పని చేయలేకపోయారు. పని చేయకపోతే బాబా ఏం జరిగిస్తున్న వాళ్ళని వీడు మెహరాబాద్ రావద్దు అని ఆంక్ష పెట్టారు. ఆది చేయడానికి విపరీతమైన లెటర్లు ఉన్నాయి, మాకు ఇలాగ ఆంక్ష పెట్టారు బాబా, మేము రావాలనుకుంటున్నామని. అవి చూపటం లేదు సార్. బాబా ప్రేమమయుడు కానీ ఉగ్రుడు. నరసింహావతారం ధరించాడు కదా, ఆ ఉగ్రత్వం ఎక్కడ పోతుంది? వీరేమనుకుంటున్నారు, బాబా అంటే బాబా అనుకుంటున్నారు. నరసింహావతారం ఎత్తాడు ఆయన, ఉగ్రుడు. ఈ ఇష్టం వచ్చేది చేస్తే ఊరుకుంటాడు అనుకున్నా బట్టి ఖచ్చితంగా అనుభవిస్తాం. అనుభవిస్తూ కూడా ఇంకా మారకపోతే అనుభవం మీద అనుభవం, అనుభవం మీద అనుభవం, అనుభవం మీద అనుభవం పెడతాడు. ఇది చాలా మందికి తెలియకుంటుంది. అందుచేత మీరు ఇప్పుడు మీ మనసుల్లో ఏమీ దాచుకోకుండా మీ మనసులో ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా బయటికి వెళ్ళగక్కండి. అలా చేస్తే అది నా చేత అందరి కోసం ఎప్పటికీ నిలిచిపోయేలా అసలు విషయాన్ని చెప్పేలా చేస్తుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా, భయపడకుండా మీ మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పండి. ఎంత ఎంత కక్షాప్తగా మాట్లాడుతున్నారో బాబా చూడండి. చదువుకున్నాం కదండి, ఇది ఆధ్యాత్మిక మార్గం అని మీకు తెలియదా? పట్టించుకోకపోవడం ఏంటి? ప్రాయశ్చిత్తం కోసం
వద్దు, ప్రాయశ్చిత్తం కోసం చూడకండి, లేదా ఏం చేస్తే చేయని పడతా ఉంటే పడండి, కానీ నాకైతే ఇష్టం లేదు, ఈ పనిముట్టుకి ఇష్టం లేదు, అలా మీరు అందరూ బాధపడ్డాం. హాయిగా ఆయన చెప్పినట్టు నడుచుకొని చక్కటి త్రోవలో వెళదాం. నాన్న తానేమి చెప్పదలుచుకుంది ప్రేమ, తానేమి చెప్పదలుచుకున్నది చెప్పమని బాబా కుటుంబ శాస్త్రిని అడిగారు. తోటి కార్యకర్తల పైన తానెన్నడూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని శాస్త్రి చెప్పగా, బాబా అయితే కేడీఆర్ఎంలోని మిగతా ముగ్గురు కార్యకర్తలు చేస్తున్న పని పట్ల నీవు పూర్తిగా సంతృప్తి చెందావన్నమాట అని అడిగారు. ఇది తన వ్యక్తిగత మనోభావాలకు సంబంధించిన సమస్య కాదని, బాబా ఆదేశాలను విధేయతతో పాటించడమే అసలు విషయమని కుటుంబ శాస్త్రి వివరించారు. కేడీఆర్ఎం సభ్యులు నలుగురు కలిసి ఐకమత్యంతో పనిచేయడం అవసరం అన్నట్లుగా బాబా సూచించారు. కానీ తాను చెప్పబోయే ఈ 3 కారణాల వల్ల అలా చేయడం ఆచరణ సాధ్యం కాదని శాస్త్రి చెప్పాడు. మొదటిది, నలుగురు 4 వేరువేరు ప్రాంతాల్లో ఉండడం. రెండవది, వేరువేరు మనస్తత్వాలు కలిగి ఉండడం, పనిచేసే పద్ధతి వేరువేరుగా ఉండడం. మూడవది, ఒకరితో ఒకరు సంప్రదించుకోవడం అసాధ్యం. 3 కారణాలు చెప్పి ఇంకా కొనసాగిస్తూ తన బృందంలో కొందరు పనిచేసే పద్ధతి తనకి నచ్చలేదని చెప్పాడు. ఉదాహరణకు, డబ్బు లావాదేవీల విషయంలో వారు సరైన జమాకర్తలు వ్రాయడంలో వైఫల్యం చెందారని, ఇలా కొన్ని విషయాల్లో లోపాలున్నాయని చెప్పాడు. చూశారా, కుటుంబ శాస్త్రి కేడీఆర్ఎంలో ప్రస్తావన చేస్తూ 3 కారణాల వల్ల బాబా చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవడానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్తూ, నలుగురు 4 వేరువేరు ప్రాంతాల్లో ఉండడం, వేరువేరు మనస్తత్వాలు కలిగి ఉండడం, పనిచేసే పద్ధతి వేరుగా ఉండడం, ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోవడం, ఇవి జరగడం లేదు. కాబట్టి ఆ బృందంలో కొందరు పనిచేసే పద్ధతి తనకు నచ్చలేదని చెప్పాడు కుటుంబ శాస్త్రి గారు. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది హైదరాబాద్ ఆయన డబ్బు లావాదేవీల విషయంలో వారు సరైన జమాకర్సులు రాయడంలో వైఫల్యం చెందారని, ఇలా కొన్ని విషయాల్లో లోపాలు ఉన్నాయని చెప్పాడు. అప్పటి నుంచి ఈ సంఘటన ఇలా కంటిన్యూ అవుతుంది. అందుచేత మనం జాగ్రత్త పడాల్సిన మిత్రులారా, మీకోసం ఈ పనిముట్టు మీ దగ్గర ఉంటే మీ పాదాలు పట్టుకొని చెప్పు అనే విషయాలు. తప్పు మీద తప్పు చేస్తే బాధ మీద బాధని అనుభవించవలసిన కర్మ వస్తుంది. వద్దు, మనం ఇలాంటి దురదృష్టమైన పరిస్థితి కలొద్దు, మెప్పులు కోరద్దు, గొప్పలు కోరద్దు, తిప్పలు పడద్దు. అందుచేత ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాడు ఆయన, డబ్బు లావాదేవీల విషయంలో వారు సరైన జమాకర్సులు రాయడంలో వైఫల్యం చెందారు. ఎవరు? కేడీఆర్ఎం ఆంధ్ర కార్యకర్తలు, ప్రథమ కార్యకర్తలు. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు అంతటి స్థాయిలో ఎవరు లేరు కేడీఆర్ఎం స్థాయిలో. మరి వాళ్ళే అలాగుంటే వీళ్ళ స్థాయి ఏమిటి? ఒక్కసారి ఆలోచిస్తండి. ప్రతి సెక్రటరీ గుండె మీద చేయి వేసుకొని వాడు కార్యక్రమం ఎలా చేస్తున్నాడో, ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా అందరినీ బాధపడుతున్నాడో తెలుసుకోమనండి. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్న లక్ష్మీరా. అప్పుడు బాబా కేడీఆర్ఎం బృందంలోని మిగిలిన సభ్యులను దానికేమి చెబుతారని అడిగారు. తర్వాత జరిగిన చర్చను బట్టి ఆ నలుగురి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపించింది. ఆ నలుగురు బాబా కోసం ప్రేమతో పనిచేద్దామని కాంక్షించేవారే, కానీ వారిలో ఏకాభిప్రాయం లేదు. ఇతర కార్యకర్తలు కేడీఆర్ఎం పనితీరు పట్ల పూర్తిగా అసంతృప్తి చెంది ఉన్నారు. అందువల్ల కేడీఆర్ఎం గురించి ఘాటుగా ఫిర్యాదులు చేయబడ్డాయి. అప్పుడు ఘాటు ఫిర్యాదులు అన్ని సెంటర్లో కూడా
బయటికి తెల్ల చొక్కాలు వేసుకొని మంచి డ్రెస్సులు వేసుకొని లోపల కుళ్ళుతో కుశబ్దంతో ఒకరి మీద ఒకరికి పడక అరమరికలతో నానా చికాకులతో కలిసి ఎందుకండి పనిచేయడం మనం? ఎందుకండి? ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? నిన్నవాడు ఎవరైనా బాబా సెంటర్కి వస్తాడా? అందుకే ఉన్నవాడు కూడా రావడం మానేశారు. మీరు గుర్తుంచుకోండి. చాలా మంది బాబా సెంటర్కి రావడం ఎందుకు మానుకున్నారంటే ఈ కారణం చేస్తే. హైదరాబాద్ నుంచి ఈ పరిస్థితి సిగబడి వరకు ఉంది. వచ్చిన వాళ్ళు కూడా రావడం మానేస్తున్నారు వీళ్ళ బుద్ధుల వల్ల. అందుచేత ఈ పరిస్థితుల్లో కొనసాగితే సెంటర్లు ఉంటాయా? ఉండవు. అంతేకాదు ఎంతో అంతో చదువుకొని బాబా యొక్క ఆ ఫిలాసఫీ ఎలా అవగాహన ఉన్న వాళ్ళంతా బెహరాబాద్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరినండి ఉద్ధరిస్తారు వీళ్ళు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారండి? ఆంధ్రాన్ని శూన్యం చేయడానిక? ఆంధ్ర నాశనం అయిపోవడానిక? ఆంధ్రలో ఎవరో తెలిసిన వాళ్ళు లేకుండా తెలిసిన వాళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళకి తెలియజెప్పాలన్నా? స్పిరిచువల్ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారే, దేనికి పెడుతున్నారు? ఒక్కడినైనా తయారు చేశారా మీరు ఎవరైనా? ఒక్కడిని. ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళు చాలా మందితో నేను మాట్లాడాను. ఒకటే అన్నారు, మేమేదో ఆ రమ్మన్నారు క్లాస్కి వెళ్ళామండి, మాకు ఇంత లోతుల్లోకి వెళ్ళలేదండి అని ఇస్తారు చాలా మంది. అందుచేత మనం నాటకాలు ఆడుతున్నాం బాబా పేరుతో, ప్రేమ పేరుతో. వద్దు, ఈ నాటకాలు ఆడకండి. ఇంకెన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఈ ఇరాన్ వార్ గారు సీరియస్ అయిపోతే చస్తాం అందరం ఉన్నాం. చచ్చి లోపలి బాబా దగ్గర మంచి పేరు సంపాదించి చచ్చిపోదాం. అంతేగాని కుక్కతో చావకూడదు. అది ప్రేమపూర్వకంగా మీ అందరికీ పనిముట్టు చెప్తుంది. అందుచేత మీరు ఇప్పుడు వాళ్ళ తాలూకా పరిస్థితికి సమాధానం బాబా ఎలా చెప్పారో వినండి. నా పదో పేర నా కోసం సమాధానంగా బాబా ఇలా చెప్పారు, నా కోసం మీరేం పని చేస్తున్నారో నాకే అర్థం కావడం లేదు. మీరు కేవలం ప్రచారం మాత్రమే చేసినట్లయితే అది చాలా అసంబద్ధం. నాకు ఏ విధమైన ప్రచారము అవసరం లేదు. అలాగే అసత్యపు ప్రచారం అసలే వద్దు. ఏనాటికి నాకివి అవసరం లేదు. ప్రేమ నిజాయితీలనే నేను కోరేది. మీరంతా ఇలా చేయలేనప్పుడు మీరు పని అనుకుంటున్న దాన్ని ఆపేయండి. నా పని నేను చక్కగా చేసుకోగలను. అందువల్ల ఈరోజు పనిగా చెప్పుకునే ఈ పనిని తప్పక ఆపే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఇదే నేను అనుకుంటున్నది. ఎంత బ్లంట్ గా చెప్పారో చూడండి. ప్రచారం మాత్రమే చేస్తే అది అసంబద్ధం. అదే చెబుతుంది ప్రసాదమే. సరే చేస్తున్నాం. ఒక్కనైనా మార్చారా? సెంటర్కి రెగ్యులర్గా వచ్చేటట్టు వాళ్ళు కూడా మారేటట్టు చేశారు. మరి రాకుండా చేసేటట్టు ప్రవర్తించారు. ఏదో గ్లోబలైజేషన్ చేసేస్తున్నాము, బాబా సేవ మేము చేసేస్తున్నాము అని బైకుల్లో చెప్పుకుంటే సిగ్గుచేటు మనకి. అందుచేత మీరేం పని చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు కేవలం ప్రచారం మాత్రమే చేసినట్లయితే అది చాలా అసంబంధం. నాకు ఏ విధమైన ప్రచారం అవసరం లేదు. మన ఆ సర్వోన్నత గురించి ప్రచారం చేయగలవా మనం? ఇవాళ ఒక బుద్ధి, రేపు ఒక బుద్ధి, ఆ మన్నాడు ఒక బుద్ధి ఉన్నవాళ్ళం. అలాగే అసత్య ప్రచారం అసలే వద్దు. బాబా ఎలా చేసేస్తారు? మీరు బాబా నామం చేస్తే మీకు సిరులు వచ్చేస్తాయి, లేదు మీకు మంచి మంచి ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఇలాంటి అబద్ధ ప్రచారాలు కూడా చేయకూడదు. ఏ నాటికి నాకు అవసరం లేదు. ఏ నాటికి అంటే ఇప్పుడే కాదు, ప్రస్తుతం, ఆ తరువాత, ఇంకా తరువాత కూడా నాకు అవసరం లేదు. ప్రేమ నిజాయితీలనే నేను కోరేది. ప్రేమ నిజాయితీ, ఈ రెండు బాబా ప్రేమికులందరికీ కావాల్సింది. అవి చాలా బలహీనమైపోయాయి. ప్రేమ నిజాయితీ. చందా ఇచ్చిన వాడిని సెక్రటరీ ప్రేమిస్తున్నాడు, చందా ఇవ్వకపోతే సెక్రటరీ ప్రేమించడు.
చందా ఇస్తేనే తిండి కూడా పెడతాడు, లేకపోతే చేతిలో పళ్ళు లాగేస్తాడు. అందుచేత మీరంతా ఇలా చేయలేనప్పుడు పని అనుకుంటున్న దాన్ని ఆపేయండి. బాబాకి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి, అందుకే ఇంత కఠినంగా మాట్లాడాడు ఆయన. కానీ అదే ఇప్పటి వరకు కొనసాగుతుంది. అందుకే ఎవరి జీవితం కూడా బాగలేదు. కర్మని సైతం మార్చగలిగే ఆ శ్రీమన్నారాయణమూర్తి కర్మలో లేనివి కూడా ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. ఒక ఇంట్లో వరుసగా ఎప్పుడు జరగకూడని విషయాలు జరుగుతూ ఉంటాయి. తబాలా వస్తే వాళ్ళకి ఒక్క ప్రశ్న కూడా కళ్ళు తెచ్చుకోకుంటున్నాయి. అలాగే చాలా ఇళ్ళు చూశాను నేను. వరుస బాధలు, బాధ తర్వాత బాధ, బాధ తర్వాత బాధ, బాధ తర్వాత బాధ. బాబా ఎందుకులాగా? ఆయనే కదా ఏదైనా చేయాలా, సర్వం చేసేది ఆయనే కదా, మంచి అయినా చెడైనా ఏదైనా. మరి ఆ తెలిసి కూడా జాగ్రత్త పడద్దా? ఇంకా బాధలే కావాలా మనకి, సుఖం వద్దా? అలా అనుకునే వాళ్ళకి నేను నమస్కారం చేసి వాళ్ళకి ఒక్కటే చెప్తాను, దయచేసి మీరు మీ మార్గంలో ఉండండి, బాబాని విడిచిపెట్టేయండి, మీకు బాధలు తగ్గిపోతాయి. బాబాని పట్టుకున్నవాడు మాత్రం బాబాతోనే ఉండాలి, బాబా కోసమే జీవించాలి, బాబా చెప్పినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. కదా మెప్పు కోసమో గొప్పల కోసమో ఇంకెందుకండి పనిచేయడం? వద్దంటున్నాడు కదా ఆయన. ఆపేయండి పని అని మీరు ఏదైతే జరగకుండా చేస్తున్నారో అది ఆపేయండి. నా పనిని నేను చక్కగా చేసుకోగలను, అందువల్ల ఈ రోజు పనిగా చెప్పుకునే ఈ పనిని తప్పక ఆపే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, ఇదే నేను అనుకుంటున్నది అన్నారు ఆయన. రాజమండ్రి గురుకుల భవనంలో అర్ధరాత్రి 1 గంట వరకు చెప్పారు బాబా ఈ విషయాలు. అది చదివినప్పుడే ఏడుపు వచ్చింది, ఏడ్చుకున్నాను. ఆ ఏడుపులో నుంచే రాజమండ్రి గురుకుల భవనం గీతం వచ్చింది. అది కూడా పాడుకుంటారు సిగ్గు లేకుండా. ఒక్కటి ఆలోచించండి, మన జీవితం క్షణికం. కరోనా వచ్చినప్పుడు లక్షల సంఖ్యలో చచ్చిపోయాం. ఈ ఇరాన్ మార్గాలకు ఏదో బాంబు యుద్ధంలో పడిస్తే చచ్చిపోయే ఉంది పూర్తిగా. అందులో బ్రతికున్నాం. బ్రతికుంటే నిజాయితీగా బ్రతికున్నారు, కానీ నిష్ఠూరంగా ఏదో కనికిష్టంగా బతకూడదు కదా. ఇప్పటికైనా మీరు అటువంటి లక్షణాలు ఉంటే ప్రియమిత్రులారా పారియండి బయటికి, కేవలం ప్రేమ కోసం జీవించండి. మీరు సెంట్రల్కైతే ఉద్ధరించక్కర్లేదు, లేదు ఎదుటి వాళ్ళని ఉద్ధరించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నిజాయితీగా బతకండి, బాబా కోసం బ్రతకండి, నిరంతరం నామస్మరణ చేసుకోండి. ఇంతకు మించినటువంటి పరిస్థితి ఒకటి లేదు. అందుకే చూసారా, ఇందులో మళ్ళీ ఆధిపత్య పోరు ఒకటి. సెక్రటరీ అంటే అదేదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నాడు. సెక్రటరీ అంటే అక్కడ ఆలంగాం సెంట్రీ సెక్రటరీ బాబా ఏమన్నారు చేశారా, ఆ రంజు ఆయన పేరు ఇప్పుడు రంగోలి సెక్రటరీ పనిచేశాడు. బాబా ఆ రంగోలికి అన్నాడు, సెక్రటరీ అంటే పెద్ద పెద్ద పోస్ట్ అనుకుంటున్నావేసి, ఈ సెంటర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు తీసి ఎడాపడాన్ని కొడితే నువ్వు అప్పటికీ నమ్మగలిగితే అప్పుడు సెక్రటరీ పనికి వస్తావు అన్నాడు ఆయన. సెక్రటరీ అంటే పెద్ద హోదా, ఆ హోదాలతో చచ్చిపోతున్నారు. వయసులో గుంటలు కూడా చచ్చిపోతున్నారు, ముసలోళ్ళు చచ్చిపోతున్నారు. చచ్చిపోతామండి, బాబా కోసం చచ్చిపోతాం. అంతేగాని హోదాల కోసం, జడ్జాల కోసం, వాటి కోసం చచ్చిపోతే ఆ చావు కుక్క చావు కంటే అన్యాయం. అందుకని నేను ఒక నిర్ణయానికి మనం రావాలి అంటున్నారు బాబా. ఇదే నేను అనుకుంటున్నాను. ముందుకెళ్ళాలా, నన్ను ప్రేమించగలవాడు నాకింకా దొరకలేదని నేను తరచూ అంటూ ఉంటాను. నేనేమి చెబితే అది చేయడానికి తూర్పు పశ్చిమ దేశాల నుండి నాకు సర్వార్పణ అయిన స్త్రీలు పురుషులు మొత్తం కలిపి సుమారుగా 220 మంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇది వాస్తవం. అది ఆయన రాజమండ్రి
కూకుల భవనం సమావేశంలో ఆయన్ని ప్రేమించగలిగే వాళ్ళు ఒక 220 మంది మాత్రమే ఉన్నారని, ఇది వాస్తవం అని చెప్తున్నారు. వాళ్ళంతా ఎవరనుకున్నారు? మండలి వాళ్ళే. ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. చూడండి, ముందుకెళ్తాను నానా. ముందుకెళ్ళి ఉదాహరణకి ఏరిచిని చూడండి. బుద్ధిమంతుడు, మంచి హృదయం ఉన్నవాడు ఏమి చెయ్యమని ఆదేశించినా తనను తాను ముక్కలు ముక్కలుగా ఖండించుకునేందుకు కూడా 100కి 100 పాళ్ళు ప్రయత్నిస్తాడు. రెండు, మెహర్జీ మండలిలోని ఇతరి మంత్రులు చాలా మంది చాలా ఏళ్లుగా నాతో ఉంటున్నారు. వారంతా అదే మాదిరి విధేయులై ఉంటారు. ఈ 220 మంది మండలిలో ప్రతి ఒక్కరూ నేను చెప్పగానే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రేమ కంటే సర్వార్పణ ఉన్నతమైనదేనని నేను చెప్పదలుచుకున్న అసలు విషయం. నన్ను ప్రేమించడం సాధ్యం, విధేయులు ఉండడం సాధ్యమైన విషయమే. అయితే అది కష్టంతో కూడుతుంది అన్న నా ఈ మాటలు మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు. అందుచేత మిమ్మల్ని బాబా కార్యకర్తలమని చెప్పుకుంటూ నాకు అవిధేయులై ఉండడం అనేది కపటమే అవుతుంది కదా. చూసావా ఎంత స్పష్టంగా చెప్పారో బాబా. ఈ మండలి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. వీళ్ళంతా కూడా విధేయులై ఉంటారు, ఎన్నో ఏళ్ళుగా నాతో ఉంటున్నారు. ఈ 220 మంది ప్రతి ఒక్కరూ నేను చెప్పగానే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రేమ కట్టే సర్వార్పణ ఉన్నతమైనది అనేది నేను చెప్పదలుచుకున్న అసలు విషయం. నన్ను ప్రేమించడం అసాధ్యం, విఫేలు ఉండడం సాధ్యమైన విషయమే. అయితే అది కష్టంతో కూడిన పని అన్న ఈ నా మాటలు మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు. అందుచేత మీరు మిమ్మల్ని బాబా కార్యకర్తలను చెప్పుకుంటూ నాకు అవిధేయులే ఉండడం అని కపటమే అవుతుంది. అందరూ లేకపోతే వస్తారు. బాబా మాటలకి విధేయత చూపిస్తూ ఆ విధంగా ఉన్నవాళ్ళు ఒక్కరు లేరు. ఇప్పుడు ఒక్కరు చూపించండి నాకు, ఒక్కరిని. ప్రజల చేత బాబా ముందు చెప్పారు. ఏమన్నారు ఆయన? చక్కటి విషయం చెప్పారు. ప్రజల్ని పుస్తకాలు చదివినట్టు చేయడం, వాళ్ళకి సందేశాలు వివరించి చెప్పడం, ఇవన్నీ చేయడం, ఇవి కేవలం పనికి వాళ్ళని. ఆయన మనకి సాహిత్యం ఇచ్చాడండి. ఈ సాహిత్యం దేనికి ఇచ్చాడు? మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి, అందుకు ఇచ్చాడు సాహిత్యం. ఈ సాహిత్యాన్ని మనం ప్రచారానికి ఉపయోగిస్తున్నాం మనం. కొంతమంది చదువుకున్న వాళ్ళకు కూడా ఇందులో దురదృష్టకరమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్న జ్ఞానమే ఉంది. అంచేత ఇప్పుడు చూడండి, తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. ఇప్పుడు నానా అపారాధనలు, తీవ్రమైన వాగ్వాదం జరిగింది. మాణిక్ యాదవ్ కోపంతో గట్టిగా అరవసాగాడు. ఆగమని బాబా చెప్పినా వినిపించుకోలేదు. చివరికి బాబా అతన్ని హాలు నుండి 5 నిమిషాల పాటు బయటికి వెళ్ళిపోమన్నారు. తిరిగి వచ్చాక బాబా ఇలా చెప్పారు. చూడండి, మాణిక్ యాదవ్ విజయవాడ మనిషి 4 అడుగులు ఉంటాడు, గొప్ప కోపం. కానీ సబ్జెక్ట్ బాగా తెలిసినవాడు, చాలా కోపం. ఎందుకంటే రాజా ఆయన వ్యాకరణ పరిసరాలకు వచ్చినప్పుడు ఆయనతో నేను తిరిగాను. ఆయన 16mm ప్రాజెక్టు పట్టుకొని బాబా ఫిల్ములు ప్రదర్శన చేసి రాజా కూడా వెళ్ళారు. రాజా హై స్కూల్లో కూడా అది ప్రదర్శన జరిగింది. కానీ అది గొప్ప కోపం. ఏదైనా అసంబద్ధంగా ఉంటే గట్టిగా అరుస్తాడు ఆయన. అది బాబా ముందు కూడా గట్టిగా అరిచాడు ఆయన. ఆగమని బాబా చెప్పినా వినిపించుకోలేదు. చివరికి బాబా తన హాల్ నుండి 5 నిమిషాల పాటు బయటికి పొమ్మన్నారు. తిరిగి వచ్చాక ఇలా చెప్పాను, నాన్న అసలు నీలోని ఉత్సాహం ప్రేమ నిన్ను తప్పుదారి పట్టించాయి. నీవు నా నామాన్ని పుస్తకాల ద్వారా వ్యాప్తి చేయాలనుకున్నావు. నాకు తెలుసు, మంచి ఉద్దేశంతోనే నీవు పనిచేశావు, కానీ యుక్తి లేకుండా పనిచేశావు.
నియమాల్ని పాటించడంలో విఫలుడు అయినావు. ఈ రాత్రి నేను మన అందరి బలహీనతలను ఎలా ఒప్పుకున్నది నీవు చూడలేదా? మీ తరపున మీ బలహీనతలను ఒప్పుకొని క్షమాపణ అడిగేవాడిగా నేను ఎలా అయ్యాను? అలా నటిస్తున్నట్టుగా నేను కనబడినప్పటికీ ఆ పాత్రను నటించడమే కాక ఆ పాత్రనే నేనవుతాను. నేనిప్పుడు బలహీనతలను యావత్ విశ్వం కోసం హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే కాకుండా అలా ఒప్పుకునే వ్యక్తిగా అవుతున్నాను. నా నియమాన్ని నేను ఉల్లంఘించను. నేను స్వతంత్రుడనే, కానీ నియమం అన్నది పాటిస్తూ ఉండాలి. ముందుకెళ్ళు. దీనికి ముందు అర్ధరాత్రి 1 గంట వరకు పశ్చాత్తాప ప్రార్థన, 1 గంటకు పశ్చాత్తాప ప్రార్థన చదివారు. అందుకోసమే బాబా ఒప్పుదల గురించి వివరణ ఇచ్చారు. మెహర్ బాబా పేరు మీద పని కోసం డబ్బు యొక్క ఆవశ్యకతను గురించిన ప్రశ్న చర్చకు వచ్చింది. అప్పుడు ఒక వ్యక్తి డబ్బు లేకుండా ప్రచారం ఎలా సాధ్యపడుతుంది అని అడిగారు. వెంటనే దానికి కొట్టే విధంగా బాబా ఇలా అన్నారు, అసలైన బాబా పని ఎప్పుడూ డబ్బుతో నిమిత్తం లేకుండా జరుగుతుంది. ప్రచారం ఎందుకు? ప్రచారం అన్న ఆ మాటే నాకు అవమానకరంగా ఉంటుంది. ప్రజలకు మీరేమి చెబుతారు? ఏమైపోయింది అనా? హలో ప్రజలకు మీరేం చెబుతారు? సరే, నీ దగ్గర చాలా డబ్బు ఉందనుకుందాం. అప్పుడు నా గురించి నీవెలా ప్రచారం చేస్తావు? ఎన్నో యుగాలకు ముందు డబ్బుతో నిమిత్తం లేకుండానే నా పని పరిపూర్ణంగా జరిగింది. డబ్బు విషయం తలెత్తగానే జూడాస్ నన్ను అమ్మేశాడు. నేనిప్పుడు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వివరిస్తాను. కేడీఆర్ఎం నిజాయితీ లేనివాడు కాదన్న విషయం నాకు తెలుసు. డబ్బు విషయంలో కుటుంబ శాస్త్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది నాకు తెలుసు. గణపతిరావు దగ్గర కొంత డబ్బు ఉంది, రంగారావుకి డబ్బు లేదు, మల్లికార్జున వద్ద కూడా అంతే. అందువల్ల బాబా పనికి డబ్బు తప్పక అవసరమని వాళ్ళు అనుకోవడం సహజమే కదా. కానీ బాబా పనికి డబ్బు పైన ఆధారపడడం, దానికోసం ఇతరుల నుండి ఏదో విధంగా డబ్బు తీసుకోవడం నా దృష్టిలో పూర్తిగా అవినీతి కిందే లెక్క. ఇంతకన్నా అవతార పురుషుడు సామాన్య మానవుడిలా ఇంతకన్నా స్పష్టంగా ఎలా చెప్పాలి? ఒక్కటే మీకు చెప్తున్నాను, బాబా మాటలను నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం ఆ నిర్లక్ష్యం చేసిన ప్రతి వాళ్ళు అనుభవిస్తారు. ఇది మళ్ళీ చెప్పిస్తున్నారు బాబా ఈ కన్నుడి చేత. మీరు జాగ్రత్త పడండి. ఇప్పటికైనా అవినీతి, అహంకారం, ప్రలోభం, ఒక విధంగా అధికార దాహం, ఇవన్నీ విడిచిపెట్టేయండి. మీరు చేయగలిగితే చేస్తామనండి, లేదా చేత కాకపోతే ఊరుకోండి. కానీ ఆయన చేత మీరు అలా ప్రవర్తించి ఆయన చేత లేనిపోని చికాకులకి గురి కావద్దు. చాలా డబ్బుల గురించి డబ్బు విషయంలో నేను ఏమి అనుకుంటున్నది నేను ఇప్పుడు మీకు చెబుతాను. మౌనం ప్రారంభించినప్పటి నుండి నేను వ్రాయడం ఆపేశాను, డబ్బును ముట్టుకోవడం కూడా ఆపేశాను. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా చేతుల మీదుగా ఎంత డబ్బు వెళ్ళిందో మీరు ఊహించలేరు. సుమారు 1 కోటి రూపాయలు అయి ఉండవచ్చు. అయినా నా దగ్గర డబ్బు లేదు. నేను ఫకీరును. డబ్బు నా నుండి వెళుతూనే ఉంటుంది. అది వస్తుంది, పోతుంది. కానీ మీరు నా పని కోసం డబ్బు పైన ఆధారపడేటట్టయితే నా కోసం పని చేయకండి. కారణం, మీరు ఆ డబ్బును ఎలా సంపాదిస్తారు? మనం ఆచరణ సాధ్యంగా ఉందాం. ఆచరణ సాధ్యంగా ఉందాం అన్నారు బాబా. ఇంత తెలుగు అర్థం కాకపోతే ఎందులో పడిపోవాలా? ఏది చేస్తే బాగుంటుంది?
నీకు అంటే ఈ పనిముట్టు ఇంచుమించుగా బాబా ప్రేమికుల స్టాల్ వర్క్స్ తో కూడా ఎంతో ప్రేమగాను వాళ్ళ ప్రేమను పొందింది. కానీ స్టాల్ వర్క్స్ ఎలా ఉన్నారంటే సెంటర్కు రాని వాళ్ళు 100 మంది అయితే స్టాల్ వర్క్స్ లో సెంటర్కి వస్తున్న వాళ్ళు 10 మంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో మహామహులు ఉన్నారు. ఆయా ప్రాంతాలకి నన్ను తీసుకువెళ్ళడం కారు మీద, అటువంటి మహనీయుల్ని చూపించడం, వాళ్ళు నన్ను చూసి కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. ఏం చేత నాకు చిన్నవాడిని కదా, ఈ పనిముట్టు అంటే చాలా చిన్నది, ఇప్పటికే చిన్నదే. ఒక విధంగా చెప్పాలంటే బాబా ప్రేమ ప్రపంచంలో దీనికి ఉనికే లేదు. కాబట్టి ఎప్పుడో పాపం ప్రముఖులు ఆంధ్రలో నన్ను వెలివేశారు. ఎవరికి తెలుసులో లేదో, వాళ్ళు వెలివేయడం కాదు, బాబాయే నన్ను ఏ సెంటర్కి వెళ్లకుండా చేశాడు. ఎందుకంటే ఈ పనిముట్టుకి ఆయన ప్రేమ మాత్రమే అవసరం, కానీ మిగతా వాళ్ళకి అన్ని అవసరం. ఈ పనిముట్టుకి ఆయన పక్క విధేయత చూపదమే అవసరం, మిగతా వాళ్ళకి అది అవసరం లేదు. అందువల్ల చాలా విషయాల్లో ఇలా ఏర్పాటు చేయడం ఉంది కనుక బాబా కూడా నన్ను స్టాప్ చేశారు. అందువల్ల నేను కూడా హాయిగా ఉన్నాను. నమ్మండి, అందరితో ఉండాలనేటటువంటి అభిప్రాయం పోయింది నాకు. అందుచేత బాబా ఉన్నప్పుడు ఉన్న వాతావరణమే 2 రెట్లు పెరిగిపోయి ఇప్పుడు ఉంది. మీకు ఒక విషయం చెప్తానండి, సెక్రటరీ అయిన వాళ్ళు లేకపోతే పని ఆపేస్తున్నారండి. పాపం చాలా మంది నా దగ్గరికి వస్తారు ఇంటికి, ఏమండి ఆ సెంటర్లో పని బాగా అవడం లేదండి, మీరు ఒకసారి రావస్తాయి కదా అంటే నేను రానండి, కష్టంగా చెప్తాను. ఎందుకంటే సెంటర్ సెక్రటరీ అంటే అదేదో ఇంద్రుడు పనులు అనుకుంటున్నారు. సెంటర్ సెక్రటరీ అంటే ఒక బావి కొడుకంటే అన్యాయం, పాకి వాడి కంటే అన్యాయం. దానికోసం అధికార దాహం, విప్ప పడిపోవడం. ఎందుకండి వై అసలు సభ్యులుగా మనం సెంటర్ నడుపుకోవచ్చు కదా, సభ్యులుగా మెంబర్స్ గా ఉంటే బాగా బాబా సాహిత్యంలో ప్రవేశం ఉన్న మెంబరు ఇక బాబా ఇలా చెప్పాడు, ఇలా చేద్దాం చెప్తాడు. తప్పని వాడికి అర్థం కాకపోతే నోరు మూసుకు ఉంటాడు. కానీ సెక్రటరీ అన్న వాడికి ఆ సెక్రటరీ పదవి ఏదో పెద్ద ఇంద్రుడి పదవిలాగా, వాడే ఏదో ఓడపోసేస్తున్నట్టు, ఆడి వల్ల ఇదంతా అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు సెక్రటరీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరికి మెహరాబాద్ లో కూడా సెక్రటరీకి ప్రాధాన్యత ఇచ్చారు. దేని కొనుక్కున్నారు? ఫర్ వాంట్ ఆఫ్ మనీ. డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి సెక్రటరీ హోదాకు పనికిరాని వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజం. ఏ సెక్రటరీకి బాబా చెప్పిన విషయాలు ఎట్లా సరైన అవగాహన లేదు. ఏ సెక్రటరీకి బాబా యొక్క ఆ జీవితం ఎట్లా సరైన అవగాహన లేదు. ఉంది అని వస్తే అహంకారే కదా. అందుచేత మనం ఒక చీకట్లో ఉన్నాం, చీకటి ప్రపంచంలో. ఆ చీకటి ప్రపంచం నుంచి బయటకు వద్దాం. వచ్చి ఇప్పుడు మనం చేసిన పనులన్నీ పనికిమాలిన పనులే చేస్తున్నాం. పాయింట్ బ్లాంక్ గా చెప్తాను నేను ఈ విషయం. స్కైప్లో కార్యక్రమం చేస్తున్నారండి కొన్ని 1 సంవత్సరం నుంచి. ఏమిటి డెవలప్ చేశారండి? వాట్ యు హావ్ డెవలప్డ్? ఈ డెవలప్మెంట్ ఏంటి? ఒక్కరికైనా బాబా గురించి ఈ విషయాలను తెలిసినా చెప్పగలరా? జీవితంలో ఏమైనా మార్పు చేసుకున్నారా? ప్రవర్తనలో మార్పు చేసుకున్నారా? అందుచేత ఇక్కడ బాబా నా దృష్టిలో పూర్తిగా అవినీతి కింద లెక్క అంటూ డబ్బుల గురించి, డబ్బు విషయంలో నేను ఏమనుకుంటుంది నేను ఇప్పుడు మీకు చెబుతాను అని ప్రారంభించారు ఆయన. అయితే ఇక్కడ వరకు అవినీతి కిందే లెక్క అన్న మీద పేద వరకు మనం ఈరోజు చెప్పుకున్నాం.
రేపు మళ్ళీ ముందుకు వెళదాం. కానీ మీ అందరికీ ముందుగానే మీ అందరికీ క్షమాపణలు కోరుకుంటూ బాబా చెప్పినటువంటి ఈ పటిష్టమైనటువంటి విషయాలను మీకు చెప్పడంలో ఒకవేళ నా వాయిస్ లేదు ఇక్కడ, ఆయన వాయిస్, ఆ వాయిస్ లో ఒకవేళ ఏమైనా మీకు చాలా అంటే విరుద్ధమైనటువంటి వాయిస్ కానీ లేదా శాసించేటటువంటి వాయిస్ కానీ ఏదైనా వినబడితే దయచేసి ఈ పనిముట్టిని క్షమించండి. మీకు సత్యం తెలియాలన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మీకు సత్యం తెలియజెప్పరెవరును. చాలా మంది ఈ రాజమండ్రి కార్యకర్తల మీద సూచన ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కూడా ఈ సత్యాలని ఏదో అలా 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 చెప్పారు తప్ప మాకు ఉన్నటువంటి ఆ సత్యాన్ని చెప్పడానికి సాహసించలేదు. ఎందుకంటే అలా చేస్తే మొత్తం మిషనరీ ఆగిపోతుంది. కానీ ఒక్కటి మనం గ్రహించాలి, ఇక్కడ మెహరాబాద్ లో ఆయన సజీవంగా ఉన్నాడు. మెహరాబాద్ ఆయన స్వస్థలం. మెహరాబాద్ ఆయన యొక్క ఆంతరంగిక ప్రదేశం. నువ్వు నేను లేకపోతే ఆ కార్యక్రమాలు ఆగిపోతాయని కల్లో కూడా అనుకోకండి.